ఈరోజు జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చెప్తాను రండి. ఇట్లా ఒక గిన్నె తీసుకొని జున్ను పాలు చూడండి, ఇవి పల్లె నుంచి తెప్పించాము. ఇట్లా ఒక గ్లాసు గిన్నెలు వేసుకున్నాం. కొద్దిగా ఉన్నాయి. గ్లాసు బాబు అనుకోండి, ½ లీటర్ పాలు. గ్లాసు బాగా వేసాం కదా, చూడండి కొద్దిగా తలకట్టేసి వేసేద్దాం, సరిపోతుంది. బెల్లం మెత్తగా దంచి ఇట్లా వేయండి, పొడి వేసి బాగా కలిపేద్దామండి. బెల్లము కరగనిద్దాం ఒక 5 మినిట్స్. వేరేది గిన్నె తీసుకొని ఇట్లా కాఫీ వడేసేది చూడండి, ఫిల్టర్ లెక్క. బెల్లం అంతా కరిగింది కదా, వడేసుకుందాం. ఏమన్నా రాళ్ళు పుల్లలు ఉంటాయి. చూడండి వడేసుకున్నాం కదా అంతా. స్టవ్ వెలిగించి ఇట్లా ఫస్ట్ బాండ్లు పెట్టుకోండి. నీళ్లు వేసాను, ఈ గిన్నె పెడతామండి. పెట్టి మనం జున్ను పాలు బెల్లం కరిగించాం కదా, వడేసుకున్నాం కదండి. ఇది ఆ పాలు వడేసినప్పుడు బెల్లం ఏమన్నా చిన్న ముక్కలు వస్తే అది మళ్ళీ కొంచెం దంచి వేయండి. అదండి జున్ను పాలు వేసేసాను. దీంట్లో ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి, లైట్గా పైన ఇట్లా చల్లుకు, ఒక ½ స్పూన్. ఇంకొక గ్లాస్ వాటర్ వేద్దాము. ఇది పాత పద్ధతిలో మీకు ఇట్లా పెన్నం పెట్టి చూపిస్తున్నాను. ఇది 15-20 మినిట్స్ ఇట్లాగే పెట్టేద్దాం, మూత పెట్టేసి ఉడుకుతుంటుంది. కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో నీళ్లు పోసి 2 గ్లాసులు, దాంట్లోకి సరిపోయే గిన్నె పెట్టి ఇలాగే 2, 3, 4 సిగ్నల్ రానియండి. 15-20 మినిట్స్ అని చెప్పాను కదండి నేను. చూద్దామా ఇప్పుడు. ఇది పెట్టి వాటర్ వేసాం కదండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. కొంచెం మళ్ళీ వాటర్ వేస్తూ ఉండండి తగ్గితే. ఇది కదలకుండా ప్లేట్ రాయి పెట్టాను ఇట్లా. ఇది ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూద్దాము. చూడండి ఇప్పుడు అయినట్లే అనిపిస్తుంది, అయింది. ఇది బాగా చల్లారినాక కింద స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ కట్టేశాను. ఇది గిన్నెలో తీసేసి దీంట్లో నుంచి బయట పెట్టుకొని బాగా కూల్ అయినాక ఫ్రిడ్జ్లో ఒక అర్ధగంట పెట్టుకుందామండి. అంటే ఇప్పుడు తగ్గనికి ఒక అర్ధగంట, చల్లగానిక మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక అర్ధగంట, అంటే 1 అవర్. ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, 1 అవర్ అయిపోయింది. కూల్ అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టినాము, ఇంకా కూల్ అయింది. చూడండి గట్టిగా అయింది బాగా. ఇట్లా చూడండి, మన జున్ను రెడీ అయిందండి. దీన్ని కట్ చేసుకుందాం.